సాధ్యమైనది. ఈ పేపర్ ఇది ఇప్పుడు శ్రీ సల్గొండ్ల అంతోని అరుళ్ రాజు గారిని, తమిళనాడు, ప్రస్తుతం ఇక్కడ లేరు, ఆయన పూతోట్ అరుళ్ రాజు అన్న గారిని వారి గురించి చెప్పవలసిందిగా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న వాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి, టెంట్లో ఉన్న వాళ్ళకి, వెనక ఉన్న వాళ్ళకి, మీరందరూ కూడా వచ్చి కూర్చోవచ్చు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ మీరు నిలబడితే మా కాళ్ళు నొప్పేస్తున్నాయి. ఇక్కడ ప్లీజ్ వచ్చి కూర్చోండి. మన ప్రోగ్రామే కదా ఇది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు దివ్యపల్లి పూజలు చూసుంటారు. ఫాదర్లు పూజ పెట్టినంత వరకు ఫాదర్ని ఎవరు చూడలే. చాలా వరకు కాసేపు మైక్ బంద్ అయిపోగానే అందరు ఫాదర్లు చూడడం మొదలుపెట్టారు. అంటే సైలెన్స్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ సౌండ్. సౌండ్ ఎక్కువ ఉంది. మనం అందరం కూడా ఈ టీం ఏదైతే కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ టీం, ఇంతమంది ఒక ఆర్మీ టీం లాగా ఇన్ని రోజుల నుంచి మన గురించి పనిచేసి ఉన్నారు. మనం అందరం కూడా వాళ్ళు చేసిన ఏదైతే కష్టం, కృషిని మనం గౌరవించి అందరూ వచ్చి లోపల కూర్చోవాలి. ఈరోజు మనం చూసుంటాం, మీరు ఈ స్టేజ్ చూశారు కదా, అక్కడ ఒక రాక్ ఫార్మేషన్ కనపడుతుంది కదా. జియాలజిస్టులు అందరూ చెప్పచ్చు 3 రకాల రాక్స్ ఉంటాయి. ఏమేమి రాక్స్? అది ఇగ్నియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్ అండ్ ఇదేమంటారు సెడిమెంటేషన్ రాక్. ఇగ్నియస్ రాక్ అంటే లావా ఫామ్ అవుతుంది కదా, ఏదైతే దాన్ని ఏమంటారు సార్ తెలుగులో? లావా ఫామ్ అయ్యేదని. లావా దేంట్లో నుంచి వస్తుంది? అది అగ్ని పర్వతాల నుంచి వస్తుంది. అగ్ని పర్వతాల నుంచి వచ్చే రాక్ అది రాక్. ఇంకో రాక్ ఏంటంటే, మీరు తాండూరులో ఎక్కడ మార్బుల్ రాజస్థాన్ చూసింటారు, దట్ ఈస్ మెటమార్ఫిక్ రాక్. అంటే భూమిలో ఏదే హీట్ పెరిగి పెరిగి కంప్రెషన్ వల్ల లేయర్ లేయర్గా ఫామ్ అయ్యేదని మనం మార్బుల్ గాను తాండూరు స్టోన్గా వాడతాం. ఇది కూడా లేయరే. ఈ నది ఎన్నో కొన్ని వేల సంవత్సరాల నుంచి అక్కడ ప్రవహిస్తుంటే అక్కడ ఫామ్ అయిన ఒక సెడిమెంటేషన్ రాక్. ఈరోజు మనం చూస్తున్న కమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ కూడా ఎన్నో సంవత్సరాలుగా కమ్మ వాళ్ళు ఈరోజు నిన్న మొన్న పుట్టలే, ఎప్పటి నుంచో ఉన్నారు. అయితే దాని గురించి ఎంతోమంది కృషి చేశారు, మనందరం ఐక్యంగా ఉండాలనేసి. కొన్ని విత్తనాలు వేశారు, అవి మొలవలే. కొన్ని విత్తనాలు మూల్చినా ఏమైంది? పెరగల. కొన్ని ఎంతో మంది కృషి చేశారు, మనమే కాదు, ఇంతకుముందు మన పెద్దలు చాలా మంది కృషి చేశారు. అయితే ఇవన్నీ కృషిలన్నీ కలిపి ఇన్ని రోజులు ఏదైతే పెరగకుండా మొలగకుండా ఎదగకుండా ఉన్నవన్నీ కూడా అన్ని ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చి కమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్, దానికి ఒక రిజిస్టర్ నెంబరు అవన్నీ పెట్టి మనం చేశాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఆఫ్ కమ్మా ఫెడరేషన్ లో ఇది కూడా ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. ముందు మనం ఇల్లు మనం సరి చేసుకోవాలి. కమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ మనం చక్కగా ఎక్కువ మెంబర్స్తో మనం సరి చేసుకున్న తర్వాత కేసీఎఫ్ కమ్మా క్యాథలిక్ ఫెడరేషన్ ఆర్ కమ్మా గ్లోబల్ ఫెడరేషన్. ఎందుకంటే మనం అందరం బంధువులే, ఆల్మోస్ట్ మన ఊర్లు తెలుసు, ఇంటి పేర్లు తెలుసు, ప్రతి వాళ్ళు మనం గుర్తుపడతాం. అందుకని మీరందరూ కూడా ఈరోజు ప్రోగ్రామ్ అయిన తర్వాత ఊర్లోకి వెళ్ళి దీని గురించి బాగా చెప్పి, అంటే జనరల్గా ఆర్గనైజేషన్ అంటే ముందు ఏమనుకుంటారు, అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు భయ్ అని చూడరు మన వైపు. కొన్ని రోజుల తర్వాత ఏమో చేస్తున్నారు వీళ్ళు మన వైపు కొద్దిగా తొక్కి చూస్తారు. తర్వాత మన జనరల్గా మన కమ్మ క్యాస్ట్ అలాంటిది. ఎందుకంటే మనమందరం వచ్చి 6 రోజులు ఇండస్ట్రియలిస్టు. 6 రోజులు ఇండస్ట్రీ ఏముండేది? వ్యవసాయం ఉంటే ఇండస్ట్రీ. భూమి కమ్ముడికే భయపడుతుంది. వ్యవసాయమే ఇండస్ట్రీ, 10 మందికి అన్నం పెట్టడమే ఇండస్ట్రీ. అందుకని అన్నం తినేప్పుడు మనందరం కలిసి మాట్లాడుకుందాం. ఇప్పుడు దయచేసి అందరూ మీటింగ్లో కూర్చోండి. చాలా సంతోషం. చలగుండ్ల ఆంతోని అరుళ్ రాజ్, ఆయన ఎవరంటే తమిళనాడు నుంచి శ్రీపెరుమందూర్ తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటారంటే ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే పాపం రాజీవ్ గాంధీని అక్కడే బాంబు పెట్టి చంపేశారు. ఆ టౌన్కి ప్రెసిడెంట్గా చలగుండ్ల ఆంతోని అరుళ్ రాజ్, కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆ శ్రీపెరుమందూర్కి 2 సార్లు 5 years అంటే 2006 to 2016 చైర్మన్గా, వాళ్ళ భార్య సెల్వరాని ఇప్పుడు కూడా వార్డు మెంబర్, 5వ వార్డు మెంబర్. అలా గొప్ప వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన మధ్యలో. కొంతమంది అందరినీ మనం సన్మానించుకోలేకపోయాం. ఈరోజు పెద్దలు కర్ణం సెబాస్టియన్ గారు ఉన్నారు, క్యాథలిక్ బ్యాంక్ ఫౌండర్. ఈరోజు కమ్మా క్యాథలిక్ గ్లోబల్ ఫెడరేషన్ అంటే క్యాథలిక్ బ్యాంక్. మనం ఒక బ్యాంక్ పెట్టాం. నేను కూడా వన్ ఆఫ్ ద ఫౌండర్ డైరెక్టర్గా నాకు కూడా పనిచేయడానికి 2 రోజులు అవకాశం ఇచ్చారు పెద్దలు.
కొంత మేము కూడా సమయం ఇచ్చి పనిచేసాం. ఈరోజు మన వల్లే నడుపుతున్నారు అది. అందుకని మనం అందరం కూడా భోజనం తర్వాత అన్ని కాల్స్ మాట్లాడుకొని ఏదైతే ఈ కమ్మ గ్లోబల్ క్యాథలిక్ ఫెడరేషన్ ఏ టీం అయితే పనిచేస్తుందో వాళ్ళందరికీ మనం చాలా సపోర్ట్ ఇవ్వాలి. మనం కూడా ఇంతో అంత టైం ఇచ్చి కొంత పని చేయాలి. యూత్ రావాలి పర్టికులర్గా లోపలికి. అదే ఈరోజు నేను అనుకున్న 2 మాటలు. దయచేసి చిన్న పొరపాటు ఏదైనా మాట్లాడుంటే క్షమించండి. మనందరం కూడా పోయిన తర్వాత అందరం కలిసి మాట్లాడతాం. ధన్యవాదాలు. పూదోట అరుణరాజన్న గారు మీ అందరికీ సుపరిచితం. ఆయన జాతీయ బీజేపీలో చాలా సీనియర్ మెంబరు, నేషనల్ బీజేపీ కౌన్సిల్లో కూడా మెంబరు. అదేవిధంగా మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ చాలా